దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ లోకములో, ఈ ప్రపంచమంతయు సెలబ్రేట్ చేసుకునే ఏకైక వ్యక్తి బర్త్డే ఏదన్నా ఉందంటే అది క్రిస్మస్సేనండి. దాదాపుగా ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఈ క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. మనము కూడా ఈ క్రిస్మస్ని ఈ నెలంతా సంతోషభరితంగా ఉండి ఆయన యొక్క జన్మదిన వేడుకలు మనము జరుపుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చూసుకుందాం. ఈ దినముకై మనకు సిద్ధపరిచిన ఆయన యొక్క వాక్య భాగము యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. పేజీ నెంబరు 575 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతయు మీరు రెక్కల మాటను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ దినము నాయన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని ధ్యానించాలని మేము ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. నిలుచున్నవాడు, ఒట్టివాడు, మట్టివాడు మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి విశ్వాస యాత్రలో ముందుకు నడిపించమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే యెషయా అనే ఒక ప్రవక్త తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని క్రీస్తు పూర్వం దాదాపుగా 700 సంవత్సరాల మధ్యకాలంలో ఈ ప్రవక్త ఆ యేసుక్రీస్తు వారి యొక్క జననమును గురించి, ఆయనకుండేటటువంటి గుణ లక్షణము గురించి అక్కడ రాసినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, గత సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని వీడియోలను మనము రిలీజ్ చేసి ఉన్నాం. దేవుడు ఆశ్చర్యకరుడు, కుమారుడు ఎందుకు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద ఏ రాజ్యభారం ఉంది, ఆ ఆశ్చర్యకరుడు, ఇలాంటివి మనము మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన గుణ లక్షణములో ఒకటైనటువంటి బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి ఒక గుణ లక్షణం ఏంటంటే బలవంతుడైనటువంటి దేవుడు. బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు వారికి ఉన్న గుణ లక్షణం, ఆ పేరులో ఉన్న గుణ లక్షణమే బలవంతుడైన దేవుడు. బలవంతుడు అంటే దేని మీద బలం ఉంది? ఆయనకి సర్వాధికారం ఉందండి. సర్వ సృష్టి మీద బలం ఉన్నది, భూమి ఆకాశాల మీద బలం ఉన్నది, వ్యాధుల బాధల మీద బలం ఉన్నది, సమస్తము మీద ఆయనకు బలము ఉన్నది అని ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలం. అయితే దేవుడు మనతో 3 విషయాల గురించి ఈ దినాన మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వ్యాధుల మీద ఆయనకి బలం ఉన్నదండి. రోగముల మీద, వ్యాధుల మీద ఆయనకు బలం ఉన్నది. ఆయన స్వస్థత కలిగించేవాడు, ఆయన విజయాన్ని ఇచ్చేవాడు. రెండోదిగా మనం చూస్తే ఈ సృష్టి మీద, ఈ భూమి ఆకాశములు, ఈ సముద్రము, ఈ గాలి, వీటన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది, బలం ఉన్నదండి. మూడోదిగా మనం చూస్తే మరణం మీద కూడా ఆయనకు బలం ఉన్నది. మరణించిన వారిని లేపగలడు, ఆయన మరణించి సజీవుడై లేచేటండి. ఈ మూడిటి మీద ఆయనకి అధికారం. ఈ 3 విషయాలను మనము ఈ దినమున ధ్యానిద్దాం. చూద్దాము. మొట్టమొదటిది, వ్యాధుల మీద యేసు ప్రభు వారికి బలం ఉన్నదండి. బలవంతుడైన దేవుడైన వ్యాధుల మీద ఆయన బలం ఉన్నది. ఆయన సశరీరుడిగా భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో భూమి మీద ఆయన
సంచరిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుచూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక రకాలైన వ్యాధులు కలిగిన వారిని ఆయన స్వస్థపరిచాడండి. ఆయన మాట ద్వారా స్వస్థపరిచాడు, ఆయన ఉమ్మి ద్వారా స్వస్థపరిచాడు, ఆయన తాకటం ద్వారా స్వస్థత కలిగింది, ఆయన ఆజ్ఞాపించటం ద్వారా స్వస్థత కలిగింది. గుడ్డివారికి కళ్ళు వచ్చినాయి, కుంటివారికి కాళ్ళు వచ్చినాయి, నత్తివారు మాట్లాడారు, బలహీనులు బలపరచబడ్డారు, రోగులు అనేకులు స్వస్థపరచబడ్డారండి. ఆయన వస్త్రపు చెంగులు ముట్టుకున్న వారు సైతం స్వస్థత పొందుకున్నారు. ఆయన మాట మాత్రం సెలవిస్తే స్వస్థతలు జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలు మనము చదివితే అర్థమవుతుంది ప్రియమైన ప్రజలారా. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదండి. ఏ వ్యాధి కూడా ఆయనకు అసాధ్యము కాదు. ఆయనకు అసాధ్యమైన వ్యాధే లేదు ఈ లోకంలో. అన్ని వ్యాధులకు ఆయన దగ్గర స్వస్థత దొరుకుతుంది. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయనకైన గాయాల వలన మనకు స్వస్థత కలుగుతుంది. యేసయ్య నామములోనే స్వస్థత ఉంది ప్రియమైనటువంటి ప్రజలారా. మొచ్చకి ఉదాహరణకి ఒకటి మనము చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం మనము చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి. 5వ అధ్యాయము యోహాను సువార్త మనం చూసినట్లయితే అక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి రోగి అయి పడి ఉన్నాడు. 35 years, 38 years, 35 కాదు, 38 సంవత్సరాల నుంచి ఒకడు రోగగ్రస్తుడై ఒక కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఎందుకు ఆ కోనేరు దగ్గర అతను ఉన్నాడంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము వెళ్ళాడండి. దేవుడు నియమించినటువంటి కట్టడలు, విధులు, ఆజ్ఞలు ఏంటంటే సంవత్సరానికి 3 సార్లు యూదులందరూ, పురుషులందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలమునకు, యెరూషలేము మందిరమునకు, యెరూషలేము పట్టణముకు వెళ్ళాలి పురుషులందరూ. దేవుడు నియమించినటువంటి కట్టడ. పస్కా పండగప్పుడు, పులియన్ రొట్టెల పండుగ అంటారు దాన్ని, వారాల పండుగప్పుడు, పెంతెకోస్తు పండుగప్పుడు, ఇట్లా 3 పండుగలు, వారాల పండుగ, పస్కా పండుగ, ఈ పెంతెకోస్తు పండుగప్పుడు ఈ ప్రజలందరూ అక్కడికి వెళ్తూ ఉంటారండి. 3 పండుగలకి వాళ్ళు వెళ్తుండ్రు. పులియన్ రొట్టెల పండుగ, పస్కా పండుగ, వారాల పండుగ, పర్ణశాలల పండుగ 3. ఈ 3 పండుగలప్పుడు యూదా పురుషులందరూ యెరూషలేము వస్తూ ఉంటారు. అట్లాగే ఆడొక పండుగ జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు కూడా యెరూషలేము వెళ్ళాడండి. యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉందంట. యెరూషలేము పట్టణానికి మొత్తం 12 గుమ్మాలు ఉంటాయండి. 12 ద్వారాలు ఉంటాయి. ఎంట్రన్స్ లోపలికి వెళ్తానికి పట్టణంలో ప్రహరీ గోడకి 12కి 12 రకాల పేర్లు ఉంది. అయితే ఈ గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేరు ఉంది, ఒక చెరువు లాంటిది ఉందండి. ఆ గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి చెరువుకి దేవుడు ఒక స్పెషాలిటీ ఇచ్చాడు. ఏంటంటే దేవుని దూత ఆయా సమయాల్లో వచ్చి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లను కదిలిస్తూ ఉంటాడు ఆ దేవదూత. ఎప్పుడైతే నీళ్లు కదిలించబడటం ఎవరన్నా వ్యాధిగ్రస్తుడు చూస్తే ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదట ఏ వ్యాధి కలిగినోడు దిగినా, మొట్టమొదట ఎవరు దిగుతారో అతనికి ఎట్టి వ్యాధి ఉన్నా అతను స్వస్థపరచబడి ఆరోగ్యవంతుడై బాగుపరచబడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సంగతి అందరూ తెలుసు కాబట్టి అనేక దూర ప్రాంతాల నుంచి, అనేక ఏరియాస్ నుంచి రోగులు గుంపులుగా ఆ ప్రదేశానికి వచ్చాడు. అంతే కదండి, వ్యాధి పోతుంది, స్వస్థత కలుగుతుంది, నా రోగం నయమవుతుందంటే మనుషుడు ఎక్కడికైనా వెళ్తాడు. ఇప్పుడు మనం చూస్తాం, మనకు వచ్చిన వ్యాధి తగ్గలేదంటే, కొన్ని భయంకరమైన వ్యాధులు తగ్గకపోతే కొంతమంది ఏం చేస్తారంటే అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు, లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, జర్మనీ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఎందుకంటే స్వస్థపరచబడి ఆరోగ్యవంతుడిగా మార్చబడాలని, డబ్బుని కేర్ చేయకుండా నాకు ఆరోగ్యం కావాలి అని మనుషుడు సుదూర ప్రాంతాల్లో కూడా వెళుతున్నారు. అట్లాగే ఆ దినాల్లో కూడా క్రీస్తు 1వ శతాబ్దంలో కూడా అనేక మంది జనాలు, అనేక మంది ప్రజలు ఈ బెతెస్దా అనబడే కోనేరు దగ్గరకు వచ్చేసారు. చుట్టూ ఉన్నారండి. అనేక రకాల వ్యాధులు కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. దేవదూత వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. మధ్యరాత్రి వస్తాడో తెలియదు, అర్ధరాత్రి మధ్యాహ్నం వస్తాడో తెలియదు, మార్నింగ్ వస్తాడో తెలియదు, ఈవినింగ్ వస్తాడో తెలియదు. కనిపెట్టుకొని ఉంటున్నారు దేవదూత కొరకు. ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవరు దిగుతారు? ఎట్టి రోగం కలిగిన వాడైనా స్వస్థత పొందుతున్నాడు. అట్లాగే జనాలు గుంపులుగా ఉండటం వలన ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర ఉన్నాడండి.
ఎందుకంటే దేవదూత నీళ్లు కదిలించేది నేను దిగుతాను, నాకు వ్యాధి పోయి స్వస్థత కలిగింది, ఆరోగ్యం వచ్చింది అని ఆ వ్యక్తి ఆశపడ్డాడండి. ఆ దూత వచ్చి కదిలిస్తూ చూస్తున్నాడు కానీ దిగలేకపోతున్నాడు. ఎందుకంటే అతను నడవలేడు, అతనికి తోడు ఎవరూ లేరు. ఈలోపు ఎవరో ఒకళ్ళు దిగిపోతున్నారు, స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు. అట్లా జరుగుతూ ఉందండి, ప్రతిసారి అలాగే జరుగుతూ ఉంది. 38 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన యెరూషలేము వచ్చాడు ఆ పండగలో పాల్గొనడానికి. ఆ గొర్రెల ద్వారం గుండా లోపలికి వెళ్తున్నప్పుడు ఆ కోనేరు దగ్గర గుంపులుగా జనాలు పడి ఉంటే ఏంటి జనాలను చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి మీద ఆయన దృష్టి పడింది. ఎవరంటే 38 సంవత్సరాల నుంచి రోగిగ్రస్తుడై ఆడ పడి ఉన్నాడు. అతని పరిస్థితి ఏంటంటే పరుపు వేసుకునే పడుకున్నాడు, ఇక సెటిల్ అయిపోయాడు. 38 ఇయర్స్ అంటే అతను లోకల్ అయిపోయాడండి. నేను లోకల్, నేను ఇక్కడ మాది ఊరు అనే ఫిక్స్ అయిపోయాడు. అలా స్థిరమైనటువంటి ఆ బెడ్ అతను ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తాం, వాక్యంలో కూడా ఉంది. తర్వాత మీరు చదువుకోండి, యోహాను సువార్త 5వ అధ్యాయం అద్భుతంగా ఉంటుంది. యేసు ప్రభు వారు చూసి వాడు అప్పటికి చాలా దినాల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారే ఆ రోగి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడండి. వెంటనే అతను అంటాడు, అయ్యా నాకు స్వస్థత పొందుకోవాలని ఆశ ఉంది, కానీ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేట్లో దించడానికి నాకు ఎవరు సహాయం లేకపోవటం వలన నేను ఈ రీతిగా ఒంటరిగానే ఉండిపోతున్నాను. 38 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను నా స్వస్థత కోసం అని యేసు ప్రభు వారితో చెబుతున్నాడండి. చూడండి ప్రియులారా, 38 సంవత్సరాల నిరీక్షణ అండి అయింది. 38 సంవత్సరాల నిరీక్షణ. యేసు ప్రభు వారు అతను ఎందుకు కనికరపడి ఏమన్నాడంటే, లే నీ పరిపెత్తుకొని నువ్వు నడు అన్నాడు. ఒకే ఒక్క మాట ఏమన్నాడు, లే నీ పరిపెత్తుకొని నువ్వు నడు అని ఆయన చెప్పినప్పుడు వెంటనే వాడు దిగ్గున లేచి ఆ పరిపెత్తుకొని నడిచినట్లు మనం చూస్తాం. ఇక్కడ 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే యేసు ప్రభు వారు అంటున్నాడు, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారి నోటి మాటలో స్వస్థత ఉంది. వ్యాధుల మీద అతనికి అధికారం ఉన్నది, యేసయ్యకు రోగముల మీద అధికారం ఉన్నది. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు బలవంతుడైన దేవుడండి. ఆయనకి అసాధ్యమనేది ఏది లేదు ప్రియులారా. మనకు అసాధ్యమే, మనకి ఇబ్బంది, మనం చేయలేం. అయితే యేసు ప్రభు వారికి అసాధ్యం అనేది ఏది లేదు ప్రియులారా. బలవంతుడైన దేవుడైన 38 సంవత్సరాల నుంచి మంచములో పడి ఉన్నటువంటి రోగిని ఒకే ఒక్క మాట అన్నాడు, నీ పరిపెత్తుకొని లెగో స్వస్థత పొంది వెళ్ళిపో అన్నాడు. వెంటనే వాడు దిగ్గుని లేచి పరుపు భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడండి. ఏమండి, మనం హాస్పిటల్లో సిక్ అయ్యి వారం రోజులు బెడ్ రెస్ట్లో ఉంటే మనం వెంటనే పరుపులు బెడ్లు వేసుకుని మోసుకొని వస్తామా? వాళ్ళు ఇక్కడ డాక్టర్లు డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏం చెబుతారంటే, ఇంకా 4 రోజులు మీరు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవాలంటే చెప్తారు. కానీ ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఆ మంచంలో పడి ఉండి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకే ఒక్క మాట స్వస్థత పొందులే నీ పరుపెత్తుకొని నువ్వు నడు. ఒకే ఒక్క మాట. ఆయన వాక్కులో స్వస్థత ఉన్నది, ఆయన వాక్కులో జీవమున్నది, ఆయన వాక్కులో శక్తి ఉన్నది, ఆయన వాక్కులో బలమున్నది. ఆయన బలవంతుడైన దేవుడండి. ప్రియమైన ప్రజలారా, యేసు ప్రభువారు బలవంతుడైన దేవుడు. ఓ సహోదరి సహోదరుడా, నీకు సంభవిస్తున్నటువంటి బలహీనతను చూసి నీవు భయపడుచున్నావా? నీకు సంభవించిన వ్యాధి బాధలను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? యేసు క్రీస్తు వారు బలవంతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచగలిగితే ఎట్టి వ్యాధి అయినా సరే అది మటుమాయమైపోతుందండి. స్వస్థత కలిగిస్తాడు ఆయన. బలవంతుడైన దేవుడు.
ఈ 38 సంవత్సరాల్లో పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని లే నడువుని పరిపెత్తుకోమన్నప్పుడు వెంటనే వాడు పరిపెత్తుకొని నడిచాడండి. సంతోషభరితుడయ్యాడు. అంతటి శక్తి యేసు ప్రభు వారిలో దాగి ఉన్నది. ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. ఓ సహోదరి, సహోదరుడా, ఈ దినాన నీవు బలహీన స్థితిలో ఉన్నావా? ఒక వ్యాధి చేత బాధపడుతున్నావా? కృంగుదలలోకి నువ్వు వెళ్ళిపోయావా? యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు వారి యందు నిరీక్షణ ఉంచు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన నిన్ను తన సాక్షిగా ఉపయోగించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ సృష్టి మీద అధికారం అన్నది ఆయనకు. ఈ సృష్టి మీద అధికారం అన్నదండి. భూమి, ఆకాశములు, సముద్రము, గాలి, వాతావరణం, వీటన్నిటి మీద యేసు ప్రభు వారికి అధికారం ఉన్నదండి. పరిశుద్ధ గ్రంథం మనము చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులు కలిసి ధోనిలో ఒక బోట్లో ప్రయాణం చేస్తున్నారు గలిలయ సముద్రం మీద. ఆ గలిలయ సముద్రంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అలసట చెంది నిద్రపోయాడండి. నిద్ర వచ్చింది. యేసు ప్రభు వారికి అరమరం మీద తలబెట్టుకొని తలవాల్చుకొని నిద్రపోయాడు. ఇంతలో ఏం జరిగిందంటే, ఆ గలిలయ సముద్రంలో పెద్ద తుఫాను రేగింది. సముద్రంలో తుఫాను రేగితే మామూలుగా ఉండదండి. అసలు ఏమీ కనపడదు. అంత చీకటమయంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడతా ఉంటాయి. ఎప్పుడు బోటు మునిగిపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సముద్రంలో తుఫాను రేగినప్పుడు శిష్యులకి భయం వేసింది. ఈ ఈ బోటు మునిగిపోయింది, మనమందరం చనిపోతామని వాళ్ళు బెంబేలెత్తుతున్నారు. యేసు ప్రభు వారైతే చక్కగా నిద్రపోతున్నాడండి. ఈ హిస్టరీ అంతా మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41వ వచనం వరకు ఈ వచనాల్లో ఉంది. తర్వాత మీరు చదువుకోండి ప్రియులారా, అద్భుతకరంగా ఉంటుంది. చూద్దామా 37వ వచనం చూస్తే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అరమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. ప్రియమైన ప్రజలారా, చూడండి, బలవంతుడైన దేవుడు వారితో ఉన్నాడు. బలవంతుడైన దేవుడు వారి మధ్య ఉన్నాడు. బలవంతుడైన దేవుడు వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయినను వారి యొక్క అల్ప విశ్వాసం వలన ఆ దేవుని యొక్క శక్తిని వారు గ్రహించలేక ఆ తుఫానును చూసి భయపడి, బోటు మునిగిపోతుంది, మేము చనిపోతానేమో అని కంగారుపడి, చింతపడి యేసు ప్రభు వారిని కంగారుపడి నిద్రలేపి, అయ్యా బోధకుడా, మేము చనిపోతున్నాం, నీకు చింత లేదా? ఇదిగో ఈ తుఫాను రేగింది, ఈ అలలు వచ్చి ధోనిని నింపేసి మనం మునిగిపోతున్నామని యేసు ప్రభు వారు చెప్తున్నారు. చూడండి, అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేశారు శిష్యులు. రాత్రిపూట ప్రార్థన, పగలు దేవుని పరిచర్యతో, ఆయన రాజ్య భారముతో, సువార్తతో ఆయన బిజీ అయిపోయి ఒళ్ళు అలసిపోయి శరీరం ఉన్నాడు కదండి. నిద్ర వచ్చి నిద్రపోతుంటే ఈ శిష్యులు ప్రశాంతంగా కూడా నిద్రపోని ఇలా, అయ్యా మేము చచ్చిపోతున్నాము, లేపి అయ్యా లే మాకు నీకు చింత లేదా, మేము చనిపోతున్నాము అని ఆయన్ని వేధించారు. వెంటనే ఆయన లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. సముద్రం వరకుండు, గాలి వరకుండు అని గద్దించినప్పుడు అవి సైలెంట్గా గజ్జ ఉనికిపోయి గాలి అణిగిపోయింది, సముద్రం నెమ్మది వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడండి. సృష్టిని స్తంభింప చేయగలడు, సృష్టిని శాసించగలడు. సృష్టిని సృష్టించినదే ఆయన. నజరేయుడైన యేసు మన రక్షకుడండి. ఆయనకు అసాధ్యమేమున్నది? గాలి ఊరుకుండు, సముద్రమా మౌనంగా ఉండు, నిమ్మలించు అని ఒకే ఒక్క మాట ఆజ్ఞాపించాడండి. వెంటనే అవి మిక్కిలి నిమ్మలమై నిశ్శబ్దమై ఊరుకుండినట్లు మనం చూస్తాం. 40వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా?
అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాలియు సముద్రమును ఈయనకు లోబడుచుని, ఎవరో ఈయన, అసలేంటి ఈయన అని ఆశ్చర్యపోయారు ఆ సజీవ సాక్షులంటే. ఎందుకు లోబడుతున్నాయో తెలుసా? ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు. యేసు ప్రభువారి యందు నమ్మిక ఉంచి యేసు ప్రభువారిని కలిగి జీవిస్తూ ఉన్న ఓ సహోదరి సహోదరుడా, ఆయన బలవంతుడైన దేవుడు. నీకు ఉపద్రవాలు ఏర్పడినా సరే, నిందలు, అవమానాలు, భయంకరమైన పరిస్థితులు మీ జీవితంలో జరుగుతూ ఉన్నా సరే, యేసు ప్రభువారు మీతో ఉన్నారు. యేసు ప్రభువారు మీలో ఉన్నారు. యేసు ప్రభువారు మీ పక్షాన ఉన్నాడండి. మీరెందుకు భయపడుతున్నారు? ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు అండి. ఏది ఏమీ చేయలేదు మనల్ని. ఎందుకంటే సృష్టికర్తే మన పక్షాన ఉన్నాడు. ఆనాడు శిష్యులతో ధోనిలో ఉన్నాడు యేసు ప్రభువారు. అల్ప విశ్వాసం వల్ల నమ్మిక లేకుండా ఉన్నారు వారు ఆ దినాన. ఈ దినాన మన పరిస్థితి కూడా అలాగే ఉంటూ ఉన్నదా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఒకసారి పరిశీలన చేసుకోండి. యేసు ప్రభువారిని కలిగి ఉన్న నీవు నేను, యేసు ప్రభువారిని ధరించుకున్న నీవు నేను, యేసు ప్రభువారితో కలిసి నడుస్తున్న నీవు నేను, యేసు ప్రభువారిలో బాప్తిస్మం పొందుకున్న నీవు ఎందుకు భయపడాలి? ఎందుకు కలవరం చెందాలి? ఎందుకు చింతించాలి? ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. అగ్ని వంటి దేవుడు అండి. ఆయన మన పక్షాన ఉన్నాడు కదా. మనకెందుకు భయం? మనకెందుకు చింత? గాలి ఆగు అంటే ఆగిపోయింది. సముద్రమా నిమ్మళించు అంటే నిమ్మళం అయిపోయిందండి. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి అననుకూల పరిస్థితులు, ప్రతి ప్రతికూల పరిస్థితులను ఆయన తీసివేస్తాడండి. శ్రమ, బాధ, కష్టం కొంతకాలమే మనకుంటుంది. ఈ శ్రమల ద్వారానే మనము సంపూర్ణ అవ్వాలని, శ్రమలు సహించుకుంటూ ముందుకు నడవాలనేదే దేవుని ఉద్దేశం అండి. శ్రమ వస్తేనే మనము సాత్వికతలోకి వెళ్ళిపోతాం. శ్రమ వస్తేనే మనము దేవుని చిత్తాన్ని జరిగించగలం, స్ట్రాంగ్ అవుతామండి. ఈ విశ్వాసయాత్రలో ఈ శ్రమల ద్వారానే మనం నడవాలి. ప్రియమైనటువంటి ప్రజలారా, బలవంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. బలవంతుడైన యేసయ్య మన పక్షాన ఉన్నాడు. బలవంతుడైన యేసయ్య మన పక్షాన ఉన్నాడండి. మనకెందుకు ఇంకా భయం? వ్యాధుల మీద అధికారం కలిగిన వాడు నీకు ఏ వ్యాధి అయినా ఆయన స్వస్థపరుస్తాడు. సృష్టి మీద అధికారం కలిగిన వాడు, సముద్రము, భూమి ఆకాశాల మీద, సమస్యలను అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. నీ పరిస్థితి ఏదైనా సరే ఆయన నిన్ను తప్పిస్తాడు. ఆయన నీకు విమోచన కలిగిస్తాడు. ఆయన నీకు పరిష్కారం చూపిస్తాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, బలవంతుడైనటువంటి దేవుడు. మూడోదిగా మనం చూస్తే మరణం మీద అతనికి అధికారం ఉన్నదండి. మరణం మీద యేసు ప్రభుల వారికి అధికారం ఉన్నది. యేసు ప్రభువారు ఒకసారి బోధిస్తూ అనేక ఊర్లు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక వర్తమానం వచ్చింది ఆయనకి. బేతనియా అనే గ్రామం నుంచి మార్తా మరియా అనే ఆ సహోదరులిద్దరూ ఆయనకు కబురు పంపించారు. ఏమనంటే, అయ్యా మా సహోదరుడు రోగి అయి ఉన్నాడు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు వచ్చి అతని కొరకు ప్రార్థన చేసి మీ చేయి అతని మీద పెడితే అతను స్వస్థపరచబడతాడు, బ్రతుకుతాడు అనే ఒక వర్తమానం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అయితే ఆయన కొంచెం బిజీ షెడ్యూల్ ఉండటం వలన వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత 4 దినాల తర్వాత వెళ్ళాడండి. 4 దినాలు అయింది ఆయన వెళ్ళేసరికి. ఈ హిస్టరీ అంతా మనకి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది మొదటి నుంచి. తర్వాత మీరు చదువుకొని నోట్ చేసుకునండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఈ చరిత్ర అంతా రాయించాడు దేవుడు. యేసు ప్రభు వారు వెళ్ళేసరికి ఆయన అప్పుడు చనిపోయాడు. 4 దినాలైంది. సమాధి కూడా చేసేసారు. వెంటనే యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆ సహోదరులిద్దరు మార్తా మరియలు వచ్చారు. అయ్యా, నీవు ఇక్కడుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా, బ్రతికేవాడయ్యా అని వాళ్ళు అంటూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నా యందు నమ్మిక ఉంచండి, ఆయన బ్రతుకుతాడు. పునరుద్ధానమును జీవమును నేనే.
ఐయామ్ అని అంటున్నాడండి యేసుప్రభు. ఓకే ప్రభు, మీ యందు విశ్వాసం ఉంచుతున్నాం, కానీ అంత్య దినము లేపుతావని అంటుంది మార్తమ్మ. అమ్మ మార్తమ్మ, పునరుద్ధానము నేనే, జీవము నేనే, విశ్వాసం ఉంచంటే సరే ప్రభు మీ చిత్తమని అన్నారు. ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు యేసుప్రభు వారిని. ఆ బండ తీయమన్నాడు. బాబు వద్దే వాసనే, నా యందు విశ్వాసం ఉంచు అన్నాడు. అంతే. ఆ బండ తీసినప్పుడు ఒకే ఒక్క మాట అంటున్నాడు. చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం నుంచి మనము చూసినట్టయితే, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితున్న చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై మాట చెప్పెత్తినాను. ఆయన ఈలాగు చెప్పి అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీయమన్నాడు. రాయి తీశారు, రాతి సమాధిలో పెట్టారు లాజర్ని. మనం అంటే ఇప్పుడు భూమిలో పూడ్చి పెడతాం. యూదులు ఏంటంటే రాతి సమాధుల్లో పెడతారండి. మంచి సుగంధ ద్రవ్యాలతో 7 డెడ్ బాడీని చక్కగా చుట్టి నారబట్ట చుట్టేసి రాతి సమాధిలో భద్రంగా పెడతారు. ఒకటే మాట్లాడాడు సమాధి దగ్గర, లాజరు బయటికి రా అన్నాడు. అంతే. వెంటనే లాజరు ఏం చేశాడండి, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణం మీద అధికారం ఉన్నదండి. మరణం మీద అధికారం ఉన్నది. మరణం మీద అధికారం ఉన్నది మన యేసు ప్రభు వారికి. మరణం మీద అధికారం ఉన్నది. చనిపోయినటువంటి లాజర్ని లేవనెత్తాడండి. చనిపోయినటువంటి వారిని లేవనెత్తాడు. అందరూ విస్మయం పొందారు. కారణం ఏంటంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు అండి. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడండి. బలవంతుడైన దేవుడు, మరణాన్ని జయించినటువంటి వాడు, మరణాన్ని ముళ్ళు విరిచినటువంటి వాడు, మరణమును తీసివేసి నిత్య జీవము ఇచ్చేటటువంటి లోకనాథుడు, జీవాధిపతి ఎవరంటే మన రక్షకుడైన యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడండి. వ్యాధులలో నుంచి మనకు విడుదల ఇస్తాడు, స్వస్థత కలిగిస్తాడు. సమస్యలలో నుంచి, ఉపద్రవాల నుంచి, ఆపదల్లో నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆయన సృష్టిని శాసించే దేవుడు. మరణించిన వారిని సైతం ఆయన లేవనెత్తేటటువంటి దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనకెందుకండి చింత, మనకెందుకు బాధ, మనకెందుకు వేదన? ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో ఆయన మన కొరకే ఈ భూమి మీద నరవతారిగా వచ్చాడు. సంతోషించి ఆనందించి గంతులు వేయాలి మనం. అలాంటి బలవంతుడైన దేవునిని మనం ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ సంతోషభరితులంగా మార్చబడాలి. హృదయపూర్వకంగా ఆనందభరితులమై, అత్యానంద భరితులమై ఆయన జన్మదిన వేడుకలు మనం జరుపుకోవాలండి. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే బలవంతుడైన దేవుడు. ఆయనే వచ్చాడు మన కొరకు. ఆయనే దిగి వచ్చాడు. మన పాపముల నుంచి విడిపించి స్వస్థపరిచాడు. మన రోగములను విడిపించి స్వస్థత కలిగించాడు. మన వ్యాధి బాధలను విడిపించాడు. మన సమస్యలను విడిపించాడు. అన్నిటి మీద అధికారము పొందుకున్నాడు. ఈ సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉందండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో ఆయన ఈ మాట చెబుతున్నాడు, ఈ భూమి ఆకాశాల మీద సర్వాధికారం నాకుంది, నాకు ఇయ్యబడింది అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుని ధరించుకొని బలంతో ముందుకు వెళ్దాం, పరలోక రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మీకు వందనాలు. ఈ వాక్యమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీ యందు విశ్వాసం కలిగి ఈ విశ్వాస యాత్రలో బలముగా ముందుకు వెళ్ళి మీ కృప పొందుకునే కృప భాగ్యమును మాకు అందించి బలపరచమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.